అన్నలారా అక్కలారా, ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తిరుమలాయపాలెం మండల 7వ మహాసభలు జరుపుకుంటున్నందుకు ముందుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మండల కమిటీ తరఫున అభినందనిస్తూ ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు. గతం నుంచి నేటి వరకు అనేక విషయాల మీద వచ్చినటువంటి రైతు కూలీ సంఘ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మొత్తం కూడా వివరించడం జరిగింది. రైతాంగం మొత్తం కూడా ఒక సంక్షోభంలో పడిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మోడీ ఫాసిజం తీసుకొచ్చి రైతుల పట్ల వివక్షత చూపి రైతులకు వ్యతిరేకంగా ఒక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి చాలా ఘోరంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకోకుండా రైతులకు మార్కెట్కి పోయే వ్యవస్థ లేకోకుండా దళారీ వ్యవస్థ పెంచి పోషించి నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి రైతుల పట్ల పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకోకుండా ఏదైతే మార్కెట్లో ఒక బాటా కంపెనీకి ఉన్నటువంటి వాల్యూ, ఒక చెప్పుల కంపెనీ ఉన్నటువంటి వాల్యూ రైతాంగానికి లేదు. 6 కాలం కష్టపడి రేయనక పగలనక పంటను పండించుకొని మార్కెట్కి పోయే దశకు వచ్చేసరికి అక్కడ వాడు నిర్ణయించిన రేటుకి మనం కన్నీరు గార్చుకుంటూ ఆ పంటని వాడు నిర్ణయించిన రేటుకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అది కాదు మనం కోరుకునేది. మాకు పంటకి గిట్టుబాటు ధర అంటే ఎంఎస్పి రేట్ అంటే మినిమం ప్రైస్ ఎంత ఇస్తామంటే ఒక పంటకి మొక్కజొన్నకి ఈ రేటును డిసైడ్ చేయి, పత్తికి ఈ రేటును ఫిక్స్డ్ చేయా, లేదా మిర్చికి ఈ రేటును ఫిక్స్డ్ చేయి, ఆ తర్వాత రేటుని పెంచుకుంటూ పోవాలి కానీ తగ్గించుకుంటూ వస్తే రైతులు బతికే పరిస్థితి లేదని గత 100 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ పోరాటాల్లో అనేక విజయాలు సాధించుకోవడం జరిగింది. గత 13 నెలలుగా దేశవ్యాప్తంగా సమ్మె జరిగితే రైతులు మొత్తం 1200 మంది రైతులు చనిపోయారు. 1,20,00,000 మంది రైతులు ముక్త కంఠంతో దేశ సరిహద్దులను మొత్తం కూడా దిగ్బంధనం చేస్తే అక్కడ ఒక మంత్రి, కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీదకి ఒక కారును దూసుకుపోతే అక్కడికక్కడికే రైతాంగం మొత్తం కూడా 2-3 చనిపోయినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో చూసాం. కరోనా టైం వచ్చినప్పుడు కూడా కరోనాను కూడా లెక్క చేయకోకుండా రైతులు ధీటుగా ఢిల్లీ సరిహద్దులు చుట్టుముట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి వచ్చి మీ యొక్క న్యాయమైన డిమాండ్ వాస్తవానికి పరిశీలిస్తాను, మీ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తా అని చెప్పేసి ఒక మెట్టు దిగినట్టు దిగాడు. తర్వాత సాప కింది నీరులాగా కామ్రేడ్ ప్రకాష్ అన్న చెప్పినట్టుగా మళ్ళా ఆ చట్టాలనే అమలు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అవి కాదు కదా, మొత్తం కూడా రైతాంగం ఎదుర్కొంటే, రైతాంగం తలుసుకుంటే గత పాలకులు ఏ విధంగా అయితే మట్టి గరిశారో ఈ దేశంలో రాష్ట్రంలో రైతులు తిరగబడితే నీ పరిస్థితి కూడా రేపు రాబోయే రోజులలో అదే అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా నరేంద్ర మోడీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ సభాముఖంగా హెచ్చరికల్ని జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నగాక మొన్న పంటలు చూసాం, రోడ్ల పాలు మొత్తం కూడా రోడ్ల మీద పంటలు పోసుకొని మ్యాచర్ కోసం, మ్యాచర్ అంటే ఏంది, అవట మిషన్లో పెడితే దానికి ఒక మ్యాచర్ అనేది వస్తే దానికి ఒక తేమ శాతం వస్తే కనుక ఆ పంటను కొంటామని చెప్పేసి ఒక పక్క వర్షాలు కురుస్తాయి, ప్రకృతి సహకరించకుండా ఒక పక్క వర్షాలు కురుస్తాయి, మరో పక్క తేమ శాతం కావాలంటారు. ఎక్కడి నుంచి వస్తుంది మ్యాచర్ కావాలంటే? వారం 10 నెల 2 నెలలు కూడా ఎండలో పంటను ఆరబోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా మ్యాచర్ల పేరుతోనే రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు, దళారులు మొత్తం కూడా సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దళారీ వ్యవస్థ పోవాలి, మార్కెట్లో రైతాంగానికి గిట్టుబాటు ధరలు రావాలి. మొత్తం కూడా ఈ ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఈ అనేక ఉద్యమాలలో ఇక్కడ అనేక మంది అమరులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారిలో కల్లూరు వాసయ్య గారు, అదేవిధంగా కందాల నరసింహారెడ్డి గారు, లేదా రాయల సుభాష్ చంద్రబోస్ గారు, రాయల రాంబాయమ్మ గారు, ఇక్కడ మొత్తం కూడా రావణమైన సీనన్న ఈ ప్రాంతంలో రైతాంగ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అట్లాంటి వారి చరిత్ర, వాళ్ళ త్యాగాలు మన ముందు ఉన్నాయి. భవిష్యత్ తరాలకు అవి నాంది పలకాలంటే మనం కూడా రేపటి నుంచి ఈ యొక్క నూతన కమిటీ ఏదైతే ఉందో 11 మందితో ఏర్పడే నూతన కమిటీ అనేక ఆందోళన కార్యక్రమంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి చేయూతను అందిస్తూ వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీరందరూ కూడా తోడ్పాటును అందించాలని ఆ మేరకు పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘంగా ఉన్న రైతు కూలీ సంఘానికి
పూర్తి సహాయ సహకారాలతోని తోడ్పాటును అందిస్తామని చెప్పేసి ఈ సభను జరుపుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.